హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అల్లుకున్న కథలో ప్రధానంగా తల్లి, తండ్రి, బీటెక్ చదువుతున్నటువంటి ఒక కూతురు ఉంటారు. ఈ 3 పాత్రలతో ఒక కథని నేను అల్లుకొని ఆ కథను కొత్తదనం కోసం అందులోని పాత్ర అంటే బీటెక్ చదువుతున్నటువంటి కూతురు అయినటువంటి విధి, ఆ విధి క్యారెక్టర్ ద్వారా తనే కథ చెబుతున్నట్టుగా నేను చెప్పాను. నేను మీకు ప్రతిరోజు రెగ్యులర్గా ఉదాహరణ పూర్వకంగా ఒక రచయితగా నేను ఒక కల్పిత కథతో మీకు అందిస్తున్నాను. ఇవి ఎక్కడో జరిగినవి కావు, ఎవరికో కాదు. ఇది కేవలం కల్పితమైన కథలే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులోని పాత్రలు కూడా కల్పితమైన పాత్రలే. సరేనా? మరి ఈరోజు కథని విధి అనే అమ్మాయి ద్వారా వినండి. సరేనా? అందరికీ నమస్కారం. నా పేరు విధి. మీరు విన్నది కరెక్టేనండి. నా పేరు విధి. ఈరోజు నా కథనే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఊకొడతారో ఉలిక్కి పడతారో తెలీదు. మీరు తప్ప నాకు వేరే ఆత్మీయులు, శ్రేయోభిలాషులు లేరు. అందుకే మీకే నా కథను చెప్పాలనుకుంటున్నాను. సరేనా? నా పేరు చెప్పాను కదా ఇందాక, విధి అని. నేను పూణేలో బీటెక్ కంప్లీట్ చేశాను. చిన్నప్పటి నుంచి పేరెంట్స్కి దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ వచ్చాను. ఎప్పుడైనా హాలిడేస్లో ఓ 2 or 3 days వచ్చి మమ్మీ డాడీలతో స్పెండ్ చేసి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నా బీటెక్ కంప్లీట్ అయ్యింది అంటే దాదాపు నా స్టడీస్ కంప్లీట్ అయినట్టే. ఇక జాబ్ ట్రయల్స్లో పేరెంట్స్ దగ్గరే ఉండాలనుకుంటున్నాను. మమ్మీ డాడీలను ఎంతో మిస్ అయ్యాను ఇంతకాలం. బట్ నా కెరీర్ కోసమే వాళ్ళు నన్ను దూరంగా ఉంచి చదివించారంతే. మా పేరెంట్స్ కూడా బాగా చదువుకున్న వాళ్ళేనండి. నేను ఇక్కడికి వచ్చేసాను. నా బంగారు తల్లి వచ్చేసింది, సో హ్యాపీ అంటూ నాన్న నన్ను హగ్గు చేసుకొని నుదుటన ముద్దు పెట్టుకున్నాడు. మై స్వీట్ ఏంజిల్ లవ్ యూ అంటూ హగ్ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది మమ్మీ. నిజంగా నువ్వెంత అదృష్టవంతురాలివో విధి అని మీరందరూ అంటున్నారు కదూ. నిజమే, అప్పటికి నాది సేమ్ ఫీలింగ్. రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ అని. వచ్చాక కొన్ని రోజులు మమ్మీ డాడీలతో బాగా ఎంజాయ్ చేశాను. సినిమాలు, షికార్లు, వావ్! రోజులు చాలా వేగంగా ఆగకుండా పరిగెడుతున్నాయి. ఒకరోజు మమ్మీ, డాడీ, నేను ఈవినింగ్ సరదాగా పార్కుకి వెళ్ళాం. చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను నేను. విధి, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, మమ్మీ అంది సడన్గా. వాట్? వెరీ ఇంపార్టెంట్ అన్నాను నేను. ఎస్ బేబీ, వెరీ ఇంపార్టెంట్ అంది మమ్మీ. డాడీ ఎటో చూస్తున్నాడు. కొంపదీసి నాకు పెళ్లి చెయ్యాలనే కుట్ర ఏమన్నా పన్నుతున్నారా అన్నాను గలగల నవ్వుతూ. నో, నేను మీ డాడీతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అంది మమ్మీ. ఒక్కసారిగా డీప్ షాక్కి గురయ్యాను. ఏంటి మమ్మీ ఇది, జోకా? లేదు విధి, సీరియస్గా చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు డివర్స్. ఆల్రెడీ అప్లై కూడా చేశాం. నీ ఎడ్యుకేషన్కి ప్రాబ్లం వస్తుందని ఇంతకాలం నీకు చెప్పలేదు అంది మమ్మీ సూటిగా. ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? ఆర్ యు మ్యాడ్ అనేశాను. ఎస్ విధి, మేము విడాకులు తీసుకోబోతున్నాం మీ మమ్మీ కోరిక మేరకు. ఆ మాటని డాడీ ఒత్తి పలికాడు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మమ్మీ మీద బాగా కోపం వచ్చింది. మర్నాడు డాడీ తన లగేజ్ సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళబోయాడు. ఏంటి డాడీ ఇది, నేను ఒప్పుకోను. దాదాపు ఏడ్చేశాను. విధి,
డోంట్ స్టాప్ హిమ్ అని మమ్మీ ఆజ్ఞాపిస్తున్నట్టు గట్టిగా అంది. డాడీ మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు. మమ్మీ మీద పీకల దాకా కోపం వచ్చింది. ఏంటి మమ్మీ మీరు చేస్తున్నది? ఈ వయసులో విడాకులేంటి? నాన్సెన్స్! పెళ్ళిడికొచ్చిన బిడ్డను కళ్ళ ముందు పెట్టుకొని అన్నాను కాస్త గట్టిగానే. నీకు తెలీదు విధి, ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, ప్లీజ్ మమ్మీ అంది. ఐ హేట్ యు మమ్మీ, ఐ హేట్ యు అని నా గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను. 2 రోజుల తర్వాత డాడీకి ఫోన్ చేసి నేను మీ దగ్గరికి వస్తున్నాను అని అన్నాను. రమ్మన్నారు డాడీ. నేను డాడీ దగ్గరికి వెళ్తాను అన్నాను మమ్మీతో. వెళ్ళడానికి వీల్లేదు అంది మమ్మీ. ఏ? నేను ఖచ్చితంగా వెళ్తాను అన్నాను. మమ్మీ అడ్డుకోబోయింది. నా మాట విను విధి, ప్లీజ్ అని కన్నీళ్లతో బతిమలాడింది. నేను కరిగిపోలేదు. విసురుగా ఇంట్లోంచి బయటకి వచ్చాను. డాడీతో సరదాగా సంతోషంగా 2 రోజులు గడిచిపోయాయి. ఎప్పుడైనా మాటల సందర్భంలో విడాకుల ప్రస్తావన తీసుకొని వస్తే, బేబీ దాని గురించి అడగొద్దు అని చిరాకు పడేవాడు డాడీ. ఒకరోజు ఈవినింగ్ డాడీ ఫ్రెండ్స్ 4 ఇంటికొచ్చారు. అందరూ హాల్లో కూర్చొని డ్రింక్ చేయడం మొదలుపెట్టారు. తెల్లారేదాకా అదే తంతు. నాకు చిరాకొచ్చింది. డాడీ మీద కోపం వచ్చింది. మరుసటి రోజు కూడా సేమ్ టు సేమ్. 3వ రోజు అదే ఫ్రెండ్స్, అదే సరంజామా. డాడీ ఫ్రెండ్స్ ఒక అతను నన్ను అనుకోకుండా చూశాడు. రేయ్, ఫిగర్ కత్తిలా ఉందిరా, నార్తా సౌతా అని మా డాడీతో డైరెక్ట్గా అన్నాడు. డాడీ మద్యం మత్తులో మునిగి ఉన్నాడు. ఎవరైతే నన్ను అలా అన్నారో వారి వైపు ఉరిమినట్టు చూశాను. తరువాత నా రూంలోకి వచ్చి తలుపేసుకొని కూర్చున్నాను. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. డాడీ మద్యానికి ఇంత బానిసా? తలుచుకుంటూ ఉంటేనే చాలా బాధగా ఉంది. కాసేపటికి తలుపు చప్పుడయ్యింది. డాడీ వచ్చారేమో అని తలుపు తీశాను. ఇందాక నన్ను చూసిన ఆ అంకుల్ వెకిలిగా నవ్వుతూ లోపలికి రాబోయాడు. కాసేపు ఇద్దరి మధ్య పెనుగులాట. ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్తో గట్టిగా వాడి తలపై ఒకటిచ్చి అక్కడ ఉండకుండా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాను. టాక్సీలో మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను. బోరున ఏడుస్తూ మమ్మీకి జరిగిందంతా చెప్పాను. అందుకే విధి, నిన్ను వెళ్ళొద్దు అంది, అడ్డుకుంది. కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చెబుతున్నాను విను. మీ డాడీ మద్యానికి పూర్తిగా ఎడిక్ట్ అయ్యాడు. పగలు రాత్రి తేడా లేకుండా ఇంటినే క్లబ్బుగా మార్చేశాడు. ఈరోజు నీకు ఎదురైనటువంటి సంఘటనలు మీ డాడీ ఫ్రెండ్స్తో నాకు ఎన్నో ఎదురయ్యాయి. మీ డాడీకి చెప్తే లైట్ తీసుకో అనేవాడు. నరక యాతన అనుభవించాను. ఇంకెన్నాళ్ళు ఇలా? చెప్పు విధి, చెప్పు. నిన్ను దూరంగా హాస్టల్లో ఉంచి చదివించడానికి కారణం ఇదే. నీ మీద ప్రేమ లేక కాదు. మీ డాడీని మార్చడానికి ఎన్నో రకాలుగా ఎంతో 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 ప్రయత్నించాను. బట్ నో యూజ్. అందుకే డైవర్స్ తీసుకోవాలనే గట్టి నిర్ణయానికి వచ్చాను. చెప్పు బేబీ, ఇప్పుడు చెప్పు విధి.
నా నిర్ణయం తప్ప? చెప్పు విధి, చెప్పు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.